వీళ్ళందరూ దేవుని ఆలయాలు కూలుస్తుంటే, సేవకులను చంపుతుంటే ఆయన ఎలా ఎలా ఉన్నాడు? ఎందుకోసం మౌనంగా ఉన్నాడు చెప్పండి? అసలు ఏం చేతకాని వాళ్ళగా ఎందుకు ఉంటున్నాడంటే, దేవుడు నా కుమారుడు మీ అందరి కోసం ప్రాణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ అందరి పాప విమోచన కోసం ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో రక్తం ఉంచుకోకుండా చివరి బొట్టు వరకు కార్చాడు మీ కొరకు, సర్వ మానవాళి కోసం. కాబట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గరికి, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ స్థితిగతులను బట్టి ఒకవేళ దేవుడు కోప్పడతాడేమోనని, తండ్రి కోప్పడతాడేమోనని యేసయ్య ఇప్పుడు ఎట్లా చూపెడతా ఉన్నాడంట గాయాలు. తండ్రి, నేను బలియాగమయ్యా, నీకు పిల్లల క్షమాపణ కోసం నేను నా ప్రాణాన్ని దారిపోసాను, రక్తాన్ని చిందించాను.